గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ సినిమా మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక జనవరి 10న గ్రాండ్గా ఈ యొక్క సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతూ ఉన్నారు. టాప్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యొక్క సినిమా కోసం మెగా అభిమానులంతా చాలా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఆచార్య లాంటి భారీ డిజాస్టర్ తర్వాత చరణ్ చేస్తున్న సినిమా కావడంతో మెగా అభిమానులు ఈ యొక్క సినిమాపై భారీ అంచనాలే పెట్టుకున్నారు. శంకర్ ఈ యొక్క సినిమాను పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిస్తూ ఉన్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ యొక్క సినిమా సాంగ్స్ ఇప్పటికే యూట్యూబ్ను షేక్ చేస్తూ ఉన్నాయి. అలాగే ఈ యొక్క సినిమాలో చాలామంది నటిస్తూ ఉన్నారు. సునీల్, అంజలి, శ్రీకాంత్, ఎస్జే సూర్య నటిస్తూ ఉన్నారు. అదేవిధంగా రామ్ చరణ్ సరసన బాలీవుడ్ అందాల భామ కియారా అద్వానీ కూడా నటించడం మరో విశేషం. ఇక ఇప్పటికే ఈ యొక్క సినిమాకు భారీ ప్రమోషన్లే జరిగాయనే చెప్పాలి. పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతున్న గేమ్ చేంజర్ కోసం శంకర్ పక్కా ప్లాన్తో రెడీగా ఉన్నారు. సినిమాలో ఎమోషన్, యాక్షన్ సీన్స్, సాంగ్స్ అలాగే సోషల్ మెసేజ్ అన్నీ పర్ఫెక్ట్గా ఉండేలా ప్లాన్ చేశారు. ఇక ఇదిలా ఉంటే ఈ యొక్క సినిమా ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. ఏ పెద్ద సినిమా రిలీజ్ అయినా రెడీ అయిన మొదటి రివ్యూ నేనే ఇస్తానంటూ ఒక వ్యక్తి వస్తాడు. తాను ఓవర్సీస్ సెన్సార్ బోర్డు మెంబర్ అని చెప్పుకుంటూ రివ్యూలు ఇచ్చేస్తాడు. అతనే ఉమేర్ సంధు. తాజాగా గేమ్ చేంజర్ సినిమాపై నెగిటివ్ రివ్యూ ఇచ్చేశాడు. మరో ఇండియన్ 2 అని 500 కోట్లు లాస్ అని పిచ్చి పిచ్చిగా రివ్యూ ఇచ్చేశాడు. గేమ్ చేంజర్ ఫెయిల్ అయిపోయిన సినిమా అని నెగిటివ్ రివ్యూ ఇచ్చేశాడు. దీంతో ఫ్యాన్స్ మనోడిని ఓ రేంజ్లో వేసుకుంటూ ఉన్నారు. మరి ముఖ్యంగా ఈ యొక్క సినిమాపై తాను చేసిన కామెంట్లపై సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురిపిస్తూ ఉన్నారనే చెప్పాలి. ఫ్లాప్ సినిమాలో సూపర్ హిట్స్ అని, బ్లాక్ బస్టర్ సినిమాలను డిజాస్టర్ అని ట్వీట్ చేయడం, ఇప్పుడు గేమ్ చేంజర్ గురించి ఇలా నెగిటివ్ ట్వీట్ ఇవ్వడంతో ఫ్యాన్స్ మండిపడుతూ ఉన్నారు. అంతేకాదు సోషల్ మీడియాలో ఓ రేంజ్లో ఏక్పారేస్తూ ఉన్నారు. ఇక ఒక్కొక్క కామెంటు ఒక్కొక్క డైమండ్ అని మనోడిని బండబూతులు తిడుతూ ఉన్నారు ఫ్యాన్స్. అయితే ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నెట్టింట్లో వైరల్గా మారుతూ ఉంది.